బెటర్గా ఉంటుంది అనమాట సారీ యాక్చువల్గా. సో దీనికి మస్టర్డ్ కలర్ మనం బెనారస్ క్లాత్ అనుకున్నాం కదమ్మా, ఆ క్లాత్ తీసుకుని మనం నచ్చిన పద్ధతిలో అంటే మనకి ఎట్లా కావాలి అనేది మళ్ళీ ఒకసారి డిసైడ్ చేసుకోవాలి. అంటే శారీ జకార్డ్ శారీ కాబట్టి దీనిలో ఇట్ సెల్ఫ్ ఇది అన్ఈవెన్గా కొంచెం ఆక్టోపస్ డిజైన్స్ లాగా ఉన్నాయి ఇదంతా కూడా ఇలా. సో మనం కూడా ఆ డిజైన్ ఇలా బేస్ చేసుకుని మనం ఆ ప్యాచ్ అనేది మనం కనుక రెడీ చేసుకుని వేసుకున్నట్లయితే చాలా సూపర్గా ఉంటుంది శారీ. ఓకేనా, ఇప్పుడు మనం అది ఎలా వేసుకున్నాం అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూడమ్మా, ఈ విధంగా మనం కట్ చేసుకుని ఫస్ట్ దీన్ని మనం అసలు ఫస్ట్ పేపర్ కటింగ్ అనమాట. ఒక పేపర్ ఏదైనా తీసుకుని పేపర్ కానీ అంటే కొంచెం స్టిఫ్గా ఉండే అట్ట ముక్క లాంటిది ఏదైనా తీసుకుని ఫస్ట్ దాని మీద మనం డిజైన్ గీసుకోవాలి. తీసుకుని ఆ ప్రకారం అది కట్ చేసుకుని ఆ కట్ చేసుకున్న ఆ డిజైన్ని మనం ఈ క్లాత్ మీద పెట్టుకుని మళ్ళీ దీని మీద డ్రా చేసుకోవాలి. ఓకే, డ్రా చేసుకుని కుట్టుకునేటప్పుడు అలా కుట్టుకుని ఈ ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇది తయారు చేసుకోవాలంటే అలా చేసుకోవాలి. ఓకే, అలా చేసుకుని ఇలా మొత్తం ఇలా శారీ బార్డర్ వేసుకుని మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న బూటీస్ అంటే రౌండ్గా మన రౌండ్ బార్డర్స్ లా కాకుండా ఓకే దాన్ని కూడా 4 సైడ్స్ ఇట్లా నీట్గా ఒక బూటీ షేప్లో వచ్చేలాగా అదే మళ్ళీ ఆ షేప్ అనేది అవుట్ కాకుండా మనం ప్యాచెస్ లా వేసుకున్నాం అనమాట. ఓకే ఓకే, అంటే శారీలో కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు శారీ డిజైన్ కి ఈ డిజైన్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా అప్పుడు చూడడానికి ఎలా ఉందంటే దీనిలోనే బార్డర్ వచ్చేస్తుంది అన్నట్టుగా ఉంది. మన బయట సపరేట్ గా చేయించలేమేమో దీంట్లో వచ్చేసిందేమో అనుకుంటా. ఓకే, దూరం నుంచి వస్తే అలా ఉంటది అనమాట వీవింగ్ లో వచ్చినట్టు. అవును, సో ఇదంతా శారీ అంతా ఇలాగే మధ్యలో వచ్చేస్తుంది, బార్డర్ ఇలా వచ్చేస్తుంది. సో బ్లౌజ్ వచ్చి కూడా సింపుల్ గా మనం సేమ్ మస్టర్డ్ కలర్ కాంట్రాస్ట్ తీసుకుంటాం కాబట్టి బ్లౌజ్ ఎప్పుడు కూడా ఈ బ్లౌజ్ అనేది ఓకే ఓకే కొంచెం డిఫరెంట్ గా నెక్ దగ్గర కూడా ఆ సేమ్ అంటే బార్డర్ అనేది మనం ఇది 3 ఇంచెస్ వేసాం కదమ్మా, నెక్ దగ్గర మాత్రం 1 ఇంచ్ బార్డర్. ఎందుకంటే అంత ఉంటే చాలా గాడిగా అయిపోతుంది. ఈ షోల్డర్ బిట్ ఉండేదే 2.5 ఇంచెస్. సో దానికి అంత బార్డర్ తీసుకోకూడదు, షోల్డర్ బిట్ తగినట్టుగా మనం 1 ఇంచ్ అట్లా తీసుకోవాలి. 1 ఇంచ్, 1/2 ఇంచ్, 1.5 ఇంచ్ అలా తీసుకోవాలి. జస్ట్ హ్యాండ్స్ కూడా సెంటర్ కోబుట్టి చాలా సింపుల్ గా నీట్ గా పట్టు సారీ రెడీ అయిపోయింది. బాగుంది, మంచి కాంబినేషన్. ఇది గోల్డ్ టిష్యూ ఉప్పాడు శారీ అమ్మా. ఇది మార్కెట్ లో చాలా అవైలబుల్ గా ఉన్నాయి. ప్లెయిన్ శారీస్ బాగా అన్ని కలర్స్ లోనే దొరుకుతున్నాయి. దీన్ని డిఫరెంట్ గా చాలా రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. దీంతో పాటు పింక్ కలర్ కూడా ఉందమ్మా మనకి ఇక్కడ. సో ఈ పింక్ ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే శారీ మొత్తం చూసుకోవాలి, ఎండింగ్స్ ఏ ఉన్నాయి, దానిలో ఇట్ సెల్ఫ్ డిజైన్స్ ఏ ఉన్నాయి, గోల్డెన్, పింక్, మస్టర్డ్ ఇట్లా మనకి ఇన్ని కలర్స్ కనిపిస్తున్నాయి దీంట్లో. సో ఈ కలర్స్ ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకుని దీంతో మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. మన క్లాత్స్ ని ఉపయోగించి ఫ్లోరల్ డిజైన్ ఈ విధంగా మనం వేసుకున్నాం అమ్మా. ఈ రాణి పింక్ అనేది మనం ఫ్లవర్స్ లో పెట్టుకున్నాము. ఈ గోల్డెన్, దీనిలో గోల్డెన్ కూడా ఉంది కాబట్టి గోల్డెన్ టిష్యూ క్లాత్ ఒకటి తీసుకుని ఇట్లా లీవ్స్ లాగా మనం వేసుకున్నాం. ఈ గోల్డెన్ టిష్యూలో మళ్ళీ రాణి పింక్ టచ్అప్, సెల్ఫ్ టచ్అప్స్ ఇచ్చుకున్నాం. దీన్నేమో రాణి పింక్ ఫ్లవర్స్ వేసుకున్నాం. ఇట్లా ప్లెయిన్ గా రాకుండా దీనికి కొంచెం ఫ్యాన్సీ లుక్ ఇవ్వడం గురించి ఇక్కడ ఒక లేస్ అన్నమాట, ఒక చిన్న లేస్, ఒక 1/2 ఇంచ్ లేస్ ఒకటి రాణి అంటే ఈ బార్డర్ ని రాణి పింక్ బార్డర్ ని హైలైట్ చేయడం కోసం. చాలా మంది దీన్ని క్లీన్ గా అబ్జర్వ్ చేయరు అనమాట. సో ఈ బార్డర్ హైలైట్ అవడం కోసం ఇక్కడ కొంచెం లేస్ కూడా వేసుకున్నాం. దీనివల్ల మంచి ఫ్యాన్సీ లుక్ డిజైనర్ వేర్ శారీ అయిపోతుంది అనమాట. మనం ఇప్పటి వరకు మనం కంప్లీట్ గా కాంట్రాస్ట్ బ్లౌజెస్ చూసాం కదా, దీంట్లో ఈ క్లాత్ని మళ్ళీ ప్లస్ సెల్ఫ్ రన్నింగ్ బ్లౌజ్ ని ఉపయోగించి మనం బ్లౌజ్ ఎట్లా చేసాం అనేది ఒకసారి చూద్దాం. ఒకవేళ రన్నింగ్ బ్లౌజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని ఎలా డిజైన్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ లో కూడా మనం 3 క్లాత్స్ ఉపయోగించామమ్మా, 3 కలర్స్ కూడా. సెల్ఫ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి మనం మొత్తం బాడీకి అంతా అదే తీసుకున్నాం. హ్యాండ్స్ వచ్చి దీనిలో రాణి పింక్ కొంచెం అట్రాక్షన్ ఉంది కాబట్టి బాడీ ఒక కలర్, హ్యాండ్స్ ఒక కలర్ బ్లౌజ్ వేసుకున్నాం అనమాట. దీనివల్ల చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ హ్యాండ్స్ కి మళ్ళీ ఇదే చిన్న లేస్ అనేది 1/2 ఇంచ్ లేస్ అనేది ఇచ్చుకున్నాం. దీని తర్వాత మళ్ళీ మనం గోల్డెన్ క్రష్ ఒకటి ఉపయోగించాలి. సో ఆ క్రష్ హ్యాండ్స్ అయిపోయింది, బాడీ అయిపోయింది. ఆ క్రష్ ఉపయోగించడం కోసం మళ్ళీ బ్యాక్ సైడ్ ఇట్లా కొంచెం పట్టీలాగా రాణి పింక్ పట్టీలాగా పెట్టుకుని దాన్ని హైలైట్ చేసుకుంటా ఈ పట్టీలా పెట్టుకుంటే 2 కలిసిపోయి మనకి ఇది హైలైట్ అవ్వదు. సో ఈ రెండింటిని డీవియేషన్ చేసుకుంటా ఇది హైలైట్ అవ్వడం కోసం మనం గోల్డెన్ 1/2 ఇంచ్ పట్టీ అనేది పెట్టుకుంటాం అనమాట. దీనివల్ల అన్ని క్లాస్లో ఉపయోగించినట్టు అవుతుంది, బాగా బ్లౌజ్ కూడా హైలైట్ అవుతుంది అనమాట. డిజైనర్ వేర్ బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఒకవేళ రన్నింగ్ బ్లౌజ్ అంటే వేస్ట్ చేయకుండా వచ్చినందుకు పక్కన పెట్టేయడం అని అనుకున్నా, వేరే టౌన్ నుంచి కట్ చేసుకుని దాన్ని ఎందుకు కాంట్రాస్ట్ గా అనుకునే వాళ్ళకి రన్నింగ్ బ్లౌజ్ లో ఇంత బ్యూటిఫుల్ గా మనం డిజైన్ చేసుకోవచ్చు. బాగుందండి, చక్కగా డిఫరెంట్గా. సో ఇంత సింపుల్ అంటే ఫస్ట్ చూడగానే చాలా ప్లెయిన్ సారీ కదా, దీనికి ఎలా డిజైన్ చేస్తారు అనుకున్నాం. బట్ ఈ డిజైన్ చూస్తుంటే రియలీ చాలా బ్యూటిఫుల్, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది.
మీరు చూపించిన శారీస్ అంటే మనం కొంచెం బనారస్ యూస్ చేసి అదే ఒక ప్లెయిన్ శారీకి ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూపించారు. బేసిక్గా ఇలా డిజైన్ చేసుకోవాలి అంటే మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ దేనిపైన చేయాలి అండి? దేనికైనా కూడా ఫస్ట్ బేసిక్గా కొంత దానిలోనే ఉంటుంది. దాన్ని చూసుకుంటా మనం మన దీన్ని డెవలప్ చేసుకుంటా ఉండాలన్నమాట. క్రియేటివిటీ అంతా దాని మీద చేసుకుంటా ఉంటే అప్పుడు అద్భుతంగా శారీస్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, అలా డిజైన్ చేసిన బ్యూటిఫుల్ శారీస్ ఈరోజు మాకు చూపించారు. థ్యాంక్స్ అలాట్ శిరీష గారు. వెల్కమ్ ప్రశాంతి.